సో దేశ రాజకీయాలను మార్చే ఒక పెద్ద మార్పు అయితే ప్రజెంట్ జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రాసెస్. ప్రజెంట్ నియోజకవర్గాల యొక్క హద్దులు అంటే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల యొక్క హద్దులు కానీ, నియోజకవర్గాల యొక్క సీట్లను కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలను కానీ చేంజ్ చేయడం అంటే సంఖ్యలను పెంచడం. ప్రజెంట్ దాన్నే డీలిమిటేషన్ అని అంటారు. డీలిమిటేషన్ ప్రాసెస్ అయితే దేశంలో మనకు ప్రజెంట్ అయితే ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా డీలిమిటేషన్ అంటే ఏమిటి ఒకసారి చూద్దాము. ప్రజెంట్ అయితే దేశంలో ఉన్న లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులను మార్చడం అంటే సరిహద్దులను మార్చి జనాభా ప్రాతిపాదికన సరిహద్దులను మార్చి అంటే ఎంపీ సీట్లను కానీ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ సీట్లను కానీ పెంచే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. సింపుల్గా ఎక్కడ ఎంత జనాభా ఉందో చూసి అక్కడ సీట్లను ఫిక్స్ చేయడం అనేది ప్రజెంట్ జరిగే ప్రక్రియ. అసలు డీలిమిటేషన్ ఎందుకు అవసరం అనేది చూస్తే ప్రతి నియోజకవర్గంలో సమానంగా జనాభా ఉండాలి, తర్వాత అలా ఉంటేనే సమాన ప్రాతినిధ్యం ఉంటుందనేసి ఒక అంటే సమాన ప్రాతినిధ్యం అంటే పాలన కరెక్ట్గా జరుగుతుందనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు అంటే ఒక 10 లక్షలు ఒక నియోజకవర్గంలో కానీ ఒక లోక్సభ సంబంధించిన దాంట్లో ఉంటే ఇంకో నియోజకవర్గంలో ఒక 30 లక్షల మంది ఉన్నారనుకోండి, అది సమాన పాలన అనిపించుకోదు. సో ఆ జనాభా ప్రాతిపాదికన దాన్ని బట్టి ఈక్వల్గా డివైడ్ చేయడం. ప్రజెంట్ అయితే పార్లమెంట్లో లోక్సభలో 50% ఫార్ములాను అయితే ఫాలో చేయడం జరుగుతుంది. సో దాని నుంచి అయితే ప్రజెంట్ డీలిమిటేషన్ ప్రాసెస్ అయితే కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అయితే ఎలా చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ కమిషన్ జనాభా లెక్కలు సెన్సెస్ తీసుకుంటుంది, కొత్త మ్యాప్స్ డ్రా చేస్తుంది, సీట్ల సంఖ్యను నిర్ణయించడం జరుగుతుంది డీలిమిటేషన్ కమిషన్ అనేది. తర్వాత ఇప్పటి వరకు చూస్తే 1970 నుంచి సీట్ల మార్పు పెద్దగా చేయలేదు. తర్వాత కారణం చూస్తే జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు నష్టం కాకూడదనే ఉద్దేశంతోనైతే 1970 తర్వాత అయితే సీట్లు పెద్దగా మారలేదు. 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే లోక్సభ సీట్లు పెరుగుతాయి, తర్వాత ఉత్తర భారత రాష్ట్రాలకైతే ఎక్కువగా సీట్లు రావచ్చు. నార్త్ ఇండియన్ సీట్లు అంటే నార్త్ ఇండియన్కి సంబంధించి అయితే లోక్సభ సీట్లు ఎక్కువ పెరుగుతాయని అయితే ప్రజెంట్ ఎక్కువ అంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ సంబంధించి అదే ఎక్కువగా ప్రజెంట్ అయితే డిస్కషన్లో ఉంది. అండ్ సౌత్ ఇండియన్కి అయితే తక్కువ ప్రభావం ఉండొచ్చు. డీలిమిటేషన్ వల్ల అయితే సౌత్ ఇండియన్ ప్రజలైతే నష్టపోతారు రాజకీయ పరంగా కానీ, తర్వాత అంటే మనకు వచ్చే అంటే లెక్కలు చూసుకుంటే మనకు వచ్చే సబ్సిడీస్ కానీ, మనకు వచ్చే కేంద్రం నుంచి వచ్చే అన్ని ఏమైనా పథకాలు ఉంటే కానీ దీని పరంగా కూడా మనకు చాలా లాస్ అవుతుంది. అండ్ రాజకీయంగా కూడా మనం వెనుకబడి ఉంటాము. సో ఓవరాల్గా ప్రాతినిధ్యం లోక్సభలో మనకు తగ్గుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఈ ప్రజెంట్ అంటే లోక్సభ కానీ రాజ్యసభలో మనకు ప్రాతినిధ్యం తగ్గించే ప్రక్రియ అంటే అదే మెయిన్ ఉద్దేశంతో ప్రజెంట్ గవర్నమెంట్ ఈ పని చేస్తుందని అయితే చాలా ప్రతిపక్షాలు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రక్రియ ఎలా జరుగుతుందని ఒకసారి మనం చూస్తే ప్రజెంట్ డీలిమిటేషన్ బిల్ 2026 చూసుకుంటే ఆబ్జెక్ట్స్ ఏమున్నాయంటే అప్డేట్ రిప్రజెంటేషన్, తర్వాత రిప్రజెంటేషన్ అప్డేట్ చేయడం అంటే ఉన్న లోక్సభ సంఖ్యలను పెంచడం, ఎక్స్పాండ్ లోక్సభ సీట్స్ అండ్ కరెక్ట్ పాపులేషన్ ఇంబ్యాలెన్స్, తర్వాత ఎనేబుల్ ఉమెన్ రిజర్వేషన్ అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీద కూడా ప్రజెంట్ అయితే చర్చలు జరుగుతున్నాయి. తర్వాత ఇంబ్యాలెన్స్ పాపులేషన్ని బట్టి బ్యాలెన్స్ చేయడమే మెయిన్ ప్రధాన కారణం అని చెప్తున్నారు. తర్వాత లోక్సభను ఎక్స్పాండ్ చేయడం అనేది కూడా ప్రజెంట్ ప్రక్రియ జరుగుతుంది. తర్వాత ప్రజెంట్ చూసుకుంటే ప్రపోజ్డ్ చేంజెస్ అంటే ఇంక్రీజ్ సీట్స్ ఫ్రమ్ 543 to 850 543 ఉన్న సీట్లను 850కి పెంచుతున్నట్టు చెప్తున్నారు. రీడ్రా కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్, తర్వాత యూస్ 2011 సెన్సెస్ డేటా అంటే 2011 జనాభా లెక్కలను అయితే ప్రాతిపాదికను తీసుకొని వాళ్ళు అంటే ప్రజెంట్ అయితే డీలిమిటేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. తర్వాత అడ్జస్ట్ SC/ST సీట్ షేర్స్ కూడా. తర్వాత అసోసియేట్ బిల్స్ ప్రజెంట్ ఏం పెట్టారంటే కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ కూడా పెట్టారు. లీగల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఎక్స్పాన్షన్ ఇంతకుముందు డీలిమిటేషనే. తర్వాత ఉమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ బిల్ 33% సీట్స్ ఫర్ ఉమెన్, ఇది కూడా ప్రజెంట్ నడుస్తుంది. యూనియన్ టెరిటరీ లా బిల్ అనేది కూడా ప్రజెంట్ 3 ముఖ్యమైన బిల్లులు అయితే పెట్టడం జరిగింది. తర్వాత మెయిన్ లాభాలు అంటే ఈ డీలిమిటేషన్ వల్ల లాభాలు ముఖ్యంగా చూసుకుంటే
ఈక్వల్ ఓట్ వెయిట్ ఉంటుంది. అంటే ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కానీ ఈక్వల్ వెయిట్ ఉంటుంది. మోడర్నైజ్డ్ డెమోక్రసీ అనేది అంటే ఈ డీలిమిటేషన్ వల్ల జరుగుతుందని చెప్తున్నారు. మేనేజబుల్ అంటే లోక్సభను అంటే ఈక్వల్ జనాభా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు అంటే మనకు పథకాలు కానీ అంటే పాలన చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందని అయితే ప్రజెంట్ చెప్తున్నారు. ఇంక్లూజివ్ పాలిటిక్స్ అంటే అందరికీ సమానంగా పాలిటిక్స్ని ఎక్కువ అంటే పాలిటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా మనకు పథకాలను ఈజీగా తీసుకురావచ్చు. అంటే రాజకీయ పరంగా కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. చిన్న చిన్న పార్టీలు అయినా సరే ఏవైనా సరే అందరూ సమానంగా చూడొచ్చు అని చెప్తున్నారు. తర్వాత ముఖ్యంగా నష్టాలు చూసుకుంటే కాన్స్ రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ అంటే లోకల్ చెప్పినట్టు రాజకీయ పరంగా అయితే సమీకరణాలు చాలా చేంజ్ అవుతాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీలు చేంజ్ అవుతారు, ఎమ్మెల్యేలు చేంజ్ అవుతారు, తర్వాత వాళ్ళ ప్రాంతం చేంజ్ అవుతుంది. చాలా మటుకు కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. తర్వాత రెడ్యూస్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ సౌదర్న్ స్టేట్ అంటే దక్షిణ భారతదేశం సంబంధించిన సీట్లకైతే అంటే మనకు ప్రజెంట్ ఉన్న అంటే ఎక్కువ పవర్ ఉంది ప్రజెంట్ పార్లమెంట్లో అయితే అది తగ్గిపోతుంది. మనం ప్రాతినిధ్యం వహించే పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత అవుట్డేటెడ్ 2011 సెన్సస్ డేటా 2011 జనాభా లెక్కల ప్రకారం చేశారు కాబట్టి అది అవుట్డేటెడ్ జనాభా అంటే అది కరెక్ట్ కాదని చెప్తుండు. ఇంక్రీజ్డ్ ఆపరేషనల్ కాస్ట్ తర్వాత బడ్జెట్ కూడా చాలా పెరుగుతుంది. అంటే 850 సీట్లకు పెరిగితే మెయింటెనెన్స్ కూడా చాలా అవుతుంది. చాలా రకంగా కూడా ఆర్థికంగా కూడా చాలా పెద్ద మైనస్ అని అయితే ప్రధాని చెప్తున్నారు. తర్వాత ఫెడరల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇద్దరి మధ్య సంబంధాలు అనేవి చాలా తేడా ఉంటుంది. అంటే మనకు వచ్చే పథకాలు కానీ తర్వాత రాజకీయ సమీకరణాలు కానీ మనకు వచ్చే పర్సంటేజ్లు కానీ అంటే సీట్లు అంటే నార్త్ ఇండియన్కి ఎక్కువ పెరగడం వల్ల ఇక్కడ తక్కువ పెరగడం వల్ల లోక్సభలో ప్రాతినిధ్యం అయితే మనకు తగ్గుతుంది. సో దానివల్ల కూడా ఫెడరల్ టెన్షన్స్ అంటే మాకు రావాలి ఇది మీకు అని కొట్లాటలు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే కవిత కూడా చెప్పడం జరిగింది. అంటే జాగృతి కవిత గారు చెప్పడం ఏంటంటే అంటే ఈ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం వస్తుంది అనేసి ఒక మాట చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఫెడరల్ టెన్షన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయని చెప్పాలి. 50% ఫార్ములాని అయితే ఫాలో అవుతున్నారు. అయినా సరే ఫెడరల్ టెన్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో అయితే సఖ్యత కరెక్ట్ ఉండదని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత హై ఇంక్రీజ్ స్టేట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 30 to 40, బీహార్ వచ్చేసి 15 to 20, మధ్యప్రదేశ్ వచ్చి 10 to 15 వరకు పెరగచ్చు అని చెప్తున్నారు. లో ఇంక్రీజ్ డేటా చూసుకుంటే తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా డీలిమిటేషన్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా డీలిమిటేషన్ వల్ల 850 సీట్లు అయితే పెరగచ్చు. సో ఉత్తరప్రదేశ్ చూసుకుంటే నార్త్ ఇండియా సైడ్ ప్రజెంట్ సీట్స్ వచ్చేసి 80 ఉన్నాయి. తర్వాత ఓవరాల్గా ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 14.7. తర్వాత ఓవరాల్గా ప్రొజెక్టెడ్ సీట్స్ వచ్చేసి 140. అంటే ప్రపోర్షన్ ఆఫ్ సీట్ వచ్చేసి 16.5, చేంజ్ వచ్చేసి 1.7. అంటే ప్రజెంట్ కరెంట్ సీట్స్ వచ్చేసి 80 ఉంటే అవి 140కి చేరుతాయని చెప్తున్నారు. తర్వాత బీహార్ 40 ఉంటే 73 సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. తర్వాత రాజస్థాన్ వచ్చేసి 25 ఉంటే 48. తర్వాత మధ్యప్రదేశ్ వచ్చేసి 29 ఉంటే తర్వాత 51కి పెరుగుతుంది. తర్వాత మహారాష్ట్ర చూస్తే 48 ఉంటే 79 సీట్లు అయితే పెరగడం జరుగుతుంది. ఇవి టాప్ గెయినర్స్గా చెప్పొచ్చు. తర్వాత టాప్ లూజర్స్ చూసుకుంటే తమిళనాడు వచ్చేసి 39 సీట్లు ప్రజెంట్ ఉన్నాయి, 51 అవుతుంది. తర్వాత కేరళ చూసుకుంటే 20 సీట్లు 23 సీట్లకు చేరొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 42 ఉంటే ప్రజెంట్ 59కి చేరొచ్చు అని చెప్తున్నారు. ఒడిస్సా వచ్చేసి 21 సీట్లు వచ్చేసి 29 వరకు చేరొచ్చు. తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చేసి 42 సీట్లు తర్వాత 64కు చేరొచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఇది 2011 అంటే తెలంగాణ సంబంధించి 2011 జనగణనాల ప్రకారమే చేశామని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా నార్త్ ఇండియా అంటే ప్రజెంట్ మనము అంటే పర్సంటేజ్ షేర్ వైజ్ లోక్సభలో చూసుకుంటే కరెంట్ వచ్చేసి మనకు నార్త్ ఇండియాకు వచ్చేసి 22.1 ఉంది ప్రజెంట్ మనది. తర్వాత సౌత్ ఇండియాకు వచ్చేసి 20.1. అదే నార్త్ ఇండియా చూస్తుంటే 22% నుంచి 25% వరకు అయితే ప్రజెంట్
చేరడం జరుగుతుంది. సో అంటే నార్త్ ఇండియాకి సంబంధించిన వెయిటేజ్ లోక్సభలో అయితే పెరుగుతుంది. అదే సౌత్ ఇండియాకి సంబంధించి 20% ఉంటే ప్రజెంట్ అయితే 18%కి చేరడం జరుగుతుంది. సో సౌత్ ఇండియాకి సంబంధించి వెయిటేజ్ అనేది లోక్సభలో తగ్గడం జరుగుతుంది. సో ఇందుకోసమే అంటే చాలామంది ప్రతిపక్షాలు కానీ సౌత్ ఇండియాకి సంబంధించిన పబ్లిక్ కానీ దీనికోసమే ఇది ఒక పాయింట్నే లేవనెత్తున్నారు. ఓవరాల్గా లోక్సభలో వాళ్ళకు అంటే పర్సంటేజ్ వెయిటేజ్ తగ్గించడానికే ఈ రకమైన ప్రక్రియ అంటే మోడీ ప్రభుత్వం చేస్తుందని అయితే ప్రజెంట్ బాగా ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు నిజం కాదని అయితే ప్రభుత్వం వారి ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ మొత్తం ఇండియా వైజ్ పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇది దేశ రాజకీయ సమీకరణాలని చేంజ్ చేసే పెద్ద ప్రాసెస్. ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా అవసరము. అంటే నియోజకవర్గాల వారిగా జనాభా యొక్క లెక్కల ప్రకారంగా చేసే 50% ఫార్ములాను యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే అన్ని నియోజకవర్గాలకు సమానంగా జనాభా ఉండాలి. వారిని బట్టి లీడర్లను సెలెక్ట్ చేసుకుంటే పాలన అనేది చాలా బాగుంటుందని అయితే సో దానివల్లనే డీలిమిటేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఈ డీలిమిటేషన్ వల్ల అయితే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ అంటే లెక్కల ప్రకారం తెలుస్తుంది. అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. అంటే మన ఇండియా పైన భారం ఎక్కువ పడుతుంది. సో మెయిన్ ప్రజెంట్ అయితే ముఖ్యంగా అంటే మనం ఇంతకుముందు లాభాలు ఏంటి అని ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే జనాలకు అంటే పథకాలు కానీ అంటే తక్కువ అంటే ఇప్పుడు స్కూల్లో తక్కువ పిల్లలు ఉంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేసి ఆ విధంగానే లీడర్స్కి తక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ పథకాలను వాళ్ళను ఎక్కువ ఇంప్లిమెంట్ చేయొచ్చు. తర్వాత పాలన కూడా చాలా ఈజీగా ఉంటుందనేసి డీలిమిటేషన్ ప్రాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ విధంగా అయితే ప్రజెంట్ అయితే డీలిమిటేషన్ బిల్ అయితే పార్లమెంట్లో ఉంది. వాటి గురించి అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా నార్త్ అండ్ సౌత్ ఇండియా గొడవ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పాలి. మనకు అంటే ఇంచుమించు అంటే 20% వెయిటేజ్ ఉన్న వాటిని ఈ 18% చేయడం అనేది ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని అయితే చెప్పడం జరుగుతుంది. నార్త్ ఇండియాని 22 నుంచి 25% చేయడం అనేది ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారమే 2029 ఎలక్షన్లకు వెళ్ళడానికే ఇదొక పెద్ద ప్లాన్ అనేసి రాజకీయ వర్గాలు చెప్తున్నారు.